స్నాలుగా ఆడుకోపోయినా ఎవరు అన్నట్టు పక్కన సరే సరే వీడియో సార్వత్రిక సమ్మె చేయడంలో భాగంగా వెల్దుర్తిలో చేయడం జరిగింది. అదేవిధంగా మా న్యాయమైన కోరికలు అంగన్వాడీ వర్కర్స్కు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా ఆటో యూనియన్ సంఘ పోటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని, 44 లేబర్ కోడ్లని 4 కోట్లుగా మార్చిన తిరిగి 44 లేబర్ కోడ్లను చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. ఇది ఇలా కొనసాగితే ఇది ప్రస్తుతానికి చిన్న స్థాయి నుంచి జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా అతి పెద్దగా ధర్నా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని తెలియజేయడానికి ప్రభుత్వానికి మేము వెనకాడడం లేదు. ఏఐటీసీ మండల అధ్యక్షుడు పి మాధవస్వామి. సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ అంగన్వాడీలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అది ఒక యాప్ ప్రవేశపెట్టడం జరిగింది పోషణ. ఆ యాప్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి ప్రభుత్వ అధికారులు కానీ మీరు గుర్తించండి. ఎంత కష్టమైన పరిస్థితిలో ఆ యాప్లో ఉన్నటువంటి సమస్యలు మేము చాలా కష్టపడి మేము చేయాల్సి వస్తున్నాం. మీరు గుర్తించడం లేదు. కనీసం చేసే పనిలో ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు, మీరు ఏ సందర్భంలో ఈ పని చేయాల్సి వస్తుంది, ఎంత కష్టమైన పరిస్థితి అని కనీసం మమ్మల్ని ఒక మాట కూడా అడగకుండా మా సమస్యలు వినకుండా మీరు ఇలాంటి సమస్యలు మమ్మల్ని ఆపు రూపంలో మమ్మల్ని పెట్టడం చాలా దారుణమైన పని. ఏమన్నా అంటే ప్రభుత్వ అంగన్వాడీలో అక్రమాలు జరుగుతున్నాయి, అందుకే ఈ యాప్లో మీకు పెట్టడం జరిగిందని. ఎక్కడ అక్రమాలు జరగడం లేదని మేము మోదీ గారిని ప్రశ్నిస్తున్నాము. ప్రతి ఒక్క దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలకి చెక్ పెట్టాలని అనుకునేవారు మా అంగన్వాడీ కేంద్రాలకి పాలు, గుడ్డు, బియ్యము, కందిపప్పు ఇచ్చే రూపంలో ఇవన్నీ ఇవ్వకుండా ఏవైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన నెలకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో భాగంగా వాళ్ళకి గర్భవతి కానీ బాధిత కానీ పిల్లలు కానీ మీరు ఇచ్చేసి రేషన్ షాప్ల ద్వారా వాళ్ళకి ఇచ్చేస్తా మాకు అభ్యంతరం లేదు. మాకి కనీస వేతనము సుప్రీంకోర్టు కూడా 26,000 ఇవ్వాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు కూడా అమలు కావడం లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వండి. మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు వద్దు. మేము ఎంత పని అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అందుకే దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాము. మాకి అంగన్వాడీలకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనము 26,000 ఇవ్వాలి. అంతవరకు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్తున్నాము. ఎంతవరకైనా సరే ఢిల్లీ నుంచి గల్లీ దాకా మేము సమ్మెలు చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఇలాంటి ఒక రోజు సమ్మె కాకపోయినా నెల రోజులైనా 2 నెలలైనా కూర్చొని మా సమస్యలు పరిష్కారం చేసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ అందరము హెచ్చరించి చెప్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మా సమస్యలు గుర్తించి వీలైనంత తొందరలో పరిష్కారం చేయాలి అని మేము తెలియజేస్తున్నాము. ఏఐటీసీ అనుబంధం అంగన్వాడీ అసోసియేషన్